అడవిలో ఉన్న పాండవులను దుర్వాస మహర్షి నుంచి కృష్ణుడు ఎలా కాపాడాడో గత ఎపిసోడ్‌లో తెలుసుకున్నాం కదా! అయితే తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక యుద్ధం అనివార్యమని గ్రహించిన వేదవ్యాస మహర్షి ధర్మరాజుకు ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశించి అర్జునుని దివ్యాస్త్రాల కోసం తపస్సు చేయమని సూచించాడు. వ్యాసుడి ఆజ్ఞతో అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతం మీద పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. అర్జునుని ఏకాగ్రతను పరీక్షించడానికి శివుడు ఒక బోయవాడి వేషంలో వచ్చాడు. అదే సమయంలో మూకాసురుడు అనే రాక్షసుడు పంది రూపంలో అర్జునుడిని చంపడానికి వచ్చాడు. అర్జునుడు, బోయవాడు ఇద్దరు ఒకేసారి బాణం వదిలారు. ఆ పంది చనిపోయింది, కానీ బాణం నాది అంటే నాది అని ఇద్దరి మధ్య యుద్ధం మొదలయ్యింది. సాధారణ బోయవాడిని తను ఓడించలేకపోవడం చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. చివరికి తాను పూజించే మట్టి శివలింగానికి వేసిన పూలమాల ఆ బోయవాడి తల మీద కనిపించడంతో వచ్చినవాడు సాక్షాత్తు పరమశివుడని అర్జునుడు గ్రహించి పాదాలకు నమస్కరించాడు. శివుడు ప్రసన్నుడై అర్జునుడికి అత్యంత శక్తివంతమైన పశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత ఇంద్రుడు కూడా అర్జునుడిని స్వర్గానికి తీసుకెళ్లి ఎన్నో దివ్యాస్త్రములు, యుద్ధ విద్యలు నేర్పించాడు. అయితే అర్జునుడు అడవిలో లేని సమయంలో పాండవులు తీర్థయాత్రలు చేస్తూ కాలం గడిపారు. అరణ్యవాసం చివరిలో యమధర్మరాజు యక్షుడి రూపంలో వచ్చి ధర్మరాజు వేసిన ప్రశ్నలు, వాటికి ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు వారి జీవితంలోనే ఒక కీలక ఘట్టంగా మారుతాయి. అవేంటో రేపటి